నమస్కారం. వెల్కమ్ టు మంగారాణి లెసన్స్. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు ఏఐ ద్వారా పీపీటీని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఒక పీడిఎఫ్ని ఎలా సమరైజ్ చేయాలి, అలాగే పిల్లలు గీసిన బొమ్మల్ని ఏ విధంగా యానిమేట్ చేయాలి, ఈ విధంగా మనం వీడియోలు చూసాం కదా. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజెస్ని ఏ విధంగా సులభంగా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. మనలాంటి టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం నేను స్మార్ట్ టీచర్స్ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేశాను. ఆ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఉన్నాయి, తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో చూసి మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ని తప్పకుండా గ్రూప్లో షేర్ చేయండి. ప్రతిరోజు ఈవినింగ్ నేను 1 అవర్ పాటు గ్రూప్ చాట్ ఓపెన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియోస్ చూసి మీరు ఏదైనా ఇమేజ్ కానీ లేదా సాంగ్ కానీ ఇలా జనరేట్ చేసినప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి, తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను. మీ అందరికీ ఒక చిన్న విన్నపం, ఈ వీడియోలు మీకు కానీ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. అంటే మనం ఫస్ట్ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత మన జీమెయిల్ అకౌంట్కి రిలేటెడ్గా కొన్ని క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. వన్స్ ఈ క్రెడిట్స్ కానీ కంప్లీట్ అయిపోతే ఏదైనా ఒక పర్చేజ్ ప్లాన్ తీసుకుంటే మాత్రమే మనం ఇమేజెస్ని జనరేట్ చేయగలం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వెబ్సైట్లో ప్రతిరోజు కొన్ని క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే వాళ్ళు ఇచ్చిన క్రెడిట్స్ ఆ రోజుకి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే మరలా మన అకౌంట్కి కొన్ని క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని మరలా మనం ఈ ఏఐ ఇమేజెస్ని హై క్వాలిటీతో జనరేట్ చేసుకోవచ్చు. వాటిని మనం మన యూట్యూబ్ వీడియోస్ ప్రిపరేషన్లో కానీ లేదా మన కంటెంట్ ప్రిపరేషన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. సరే, ఇక ఏ విధంగా ఈ ఇమేజెస్ని జనరేట్ చేయాలో చూద్దామా. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లియోనార్డో ఏఐ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు టాప్లో వెబ్సైట్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. లియోనార్డో ఏఐ, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గెట్ స్టార్టెడ్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి సైన్ ఇన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దీన్ని మీరు గూగుల్ ద్వారా సైన్ ఇన్ కండి. ఈ విధంగా మనం మన జీమెయిల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. రియల్ టైమ్ క్యాన్వాస్, రియల్ టైమ్ జనరేషన్, మోషన్, ఇమేజ్ జనరేషన్, అప్స్కేలర్, క్యాన్వాస్ ఎడిటర్, మోర్. మనం ఈరోజు చేయాలనుకుంటున్నది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ ద్వారా ఇమేజ్ క్రియేషన్. సో ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లాసిక్ మోడ్, ఫ్లో స్టేట్ అని కనిపిస్తుంది. మనం క్లాసిక్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇమేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చే ప్రాంప్ట్ని ఆధారంగా చేసుకొని అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, చూడండి. నేను నాకు కావాల్సిన ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ 24 అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మనకి కొన్ని కాయిన్స్ అంటే క్రెడిట్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఇమేజ్ జనరేట్ చేయడానికి వాడే ప్రాంప్ట్కి మనం 24 కాయిన్స్ అనేవి దాంట్లోంచి కట్ అవుతాయి. ఇప్పుడు నేను క్రియేట్ అనేది క్లిక్ చేశాను.
మీకు ఇది ల్యాప్టాప్ మోడ్లో అయితే ఎంత కట్ అయింది ఎంత మిగిలింది అనేది కూడా కనిపిస్తుంది. చూడండి, కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ సర్కిల్ తిరుగుతున్నట్లుగా ఉంది కదా, అంటే ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. దీనికి 24 కాయిన్స్ మనకి కట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా వెంటనే మనకు ఇమేజెస్ అనేవి ఇస్తుంది. ఇప్పుడు నేను మొబైల్లోనే మీకు డెస్క్టాప్ వెర్షన్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మన మొబైల్లోనే ఈ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ తీసుకుంటే ల్యాప్టాప్లో ఏ విధంగా స్క్రీన్ కనిపిస్తుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ప్రాంప్ట్ ఎన్హాన్స్, ఆటో, స్టైల్ డైనమిక్, కాంట్రాస్ట్ మీడియం, జనరేషన్ మోడ్, ఫాస్ట్, క్వాలిటీ, అల్ట్రా. ఇక్కడ మీరు క్వాలిటీ, అల్ట్రా అని చూసినప్పుడు అక్కడ మనకు డైమండ్ సింబల్ ఉంది, అంటే ఇది ప్రో ఫీచర్ అన్నమాట. పెయిడ్ వెర్షన్లో మాత్రమే మనం వీటిని ఉపయోగించుకోగలుగుతాం. ఇక్కడ చూసినట్లయితే నేను జనరేట్ చేసిన ఇమేజెస్ సైజ్ చూసారా, 1:1 రేషియోలో ఉంది. ఎందుకంటే నేను ఇమేజ్ డైమెన్షన్స్ 1:1 సెలెక్ట్ చేసుకున్నాను కనుక. అదే మనం 16:9 సెలెక్ట్ చేసుకోవచ్చు, 2:3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి, స్మాల్, మీడియం, లార్జ్. మరలా లార్జ్ ఫీచర్ అనేది మనకి పెయిడ్ వెర్షన్లో మాత్రమే లభిస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ ఇమేజెస్ నేను 4 సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, యాడ్ టు కలెక్షన్, ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి పెయిడ్ వెర్షన్లో లభిస్తాయి. ఈ విధంగా జనరేట్ అయిన ఇమేజ్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి. ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది మనకి ఎన్లార్జ్ అయి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక డౌన్ యారో ఉంది, గమనించండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ వెంటనే మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ లియోనార్డో ఏఐ ద్వారా ఆ రోజు ఇచ్చిన క్రెడిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈరోజు నా అకౌంట్కి వచ్చిన క్రెడిట్స్ 150. నేను ఒక ప్రాంప్ట్ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేయడం ద్వారా 24 కాయిన్స్ అనేవి డిడక్ట్ అయిపోయినాయి. మరలా ఇంకొక ఇమేజ్ని జనరేట్ చేస్తున్నాను. ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, జనరేట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, మనకు ఇప్పుడు తీసుకున్న డైమెన్షన్స్ ప్రకారం 4 ఇమేజెస్ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇందాక 126 ఉంది, మరలా అందులోంచి 24 కాయిన్స్ అనేవి డిడక్ట్ అయిపోయినాయి. ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ రేషియో 2:3 తీసుకున్నాను. నేను 2:3 రేషియోలో తీసుకున్నాను కనుక ఈ ఇమేజెస్ 2:3 రేషియోలో జనరేట్ అయ్యాయి. చూడండి, ఈ విధంగా మనం ఇమేజ్ని జనరేట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఐకాన్ డౌన్లోడ్. నెక్స్ట్ జూమ్, అన్జూమ్ ఇమేజ్. దిస్ విల్ కాస్ట్ 5 టోకెన్స్. ఇక్కడ ఇచ్చిన టోకెన్స్లో మరొక 5 టోకెన్స్ అనేవి మనకి డిడక్ట్ అవుతాయి. దీని ద్వారా అన్జూమ్ చేయొచ్చు. ఇక చూడండి, మోషన్ అనే ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అన్లాక్ ప్రీమియం. ఇది ప్రీమియం ఫీచర్, అంటే పెయిడ్ వెర్షన్లో మాత్రమే పనిచేస్తుంది. ఇంతకుముందు ఫ్రీ వెర్షన్లో కూడా ఇది వర్క్ చేసేది. నెక్స్ట్ చూసినట్లయితే అప్స్కేల్ ఇమేజ్. ఇది కూడా అన్లాక్ విత్ ప్రీమియం, అంటే వచ్చిన క్వాలిటీ కన్నా
ఇంకా ఆ ఇమేజ్ని హై క్వాలిటీకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ప్రీమియం ఫీచర్. మళ్ళీ ఇంటూ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, హౌ వుడ్ యూ లైక్ టు యూజ్ యువర్ ఇమేజ్ టు ఇమేజ్. ఇది కూడా ప్రీమియం ఫీచర్. ఇమేజ్ ద్వారా అదే సేమ్ అలాంటి ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నా మొబైల్లోకి ఇమేజ్ వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏఐ ద్వారా చాలా సులభంగా ఈ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటిని మన ప్రాజెక్ట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.